హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ 2024 సంవత్సరంలో మీ ప్రేమ ఫలిస్తుందా? దూరమైన వారు కలుస్తారా? ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే జీవితంలో అస్సలు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే గనక చేయవలసిన దేవతా పరిహారాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి జాతకులకు ఈ 2024 సంవత్సరంలో అద్భుతవంతంగా ఉంటుంది. చాలా వరకు పెండింగ్ లో ఉన్న పనులు అన్ని సులభంగా పూర్తయ్యే సమయంగా చెప్పొచ్చు. సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమైన వ్యక్తులు ముందుకు సాగడానికి చాలా మంచి అవకాశాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు అన్నీ కనిపిస్తున్నాయి. స్నేహితుల సహాయం అందుతుంది. మీరు పరస్పర అంగీకారంతో కోర్టులో కొనసాగుతున్న పనిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే గనక మీరు విజయం సాధిస్తారు. ప్రయాణాలు కొనసాగుతాయి. కొన్ని ప్రయాణాలు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ కొన్ని ప్రయాణాల పరంగా చూస్తే గనక నిరుపయోగంగా ఉండబోతున్నాయి. కావున కొంచెం జాగ్రత్తగా ఉండండి. తప్పదు అంటేనే ప్రయాణాలు చేయండి. ఎందుకంటే డబ్బు పరంగా ఇబ్బందులు వస్తాయి. వృధా ఖర్చులు అవుతాయి. కావున డబ్బుల పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెళ్ళాలి. తప్పదు. మీ వల్లనే అక్కడ పని జరుగుతుంది అంటేనే దూర ప్రయాణాల జోలికి వెళ్ళండి. సాదా సీదాగా ఏదైనా ఎంజాయ్మెంట్ చేయాలి అని చెప్పైతే దూర ప్రయాణాలు అస్సలు చేయొద్దు. ఇక ప్రతికూల విషయాల గురించి చూస్తే గనక విజయం సాధ్యమైతే ధైర్యం మరియు ధైర్యాన్ని కొనసాగించాలని కూడా గుర్తుంచుకోండి. అంటే ఏమిటంటే గనక ఒక రంగంలో మీకు విజయం వచ్చిందంటే గనక ధైర్యంగా ఉండండి. రాబోయే అపజయాల గురించి తలచుకుంటూ మానసిక ఒత్తిడికి గురవ్వద్దు. మీరు ఏదైతే వ్యాపారంలో మీ ముద్ర వేసుకోవాలని అనుకుంటున్నారో అది అంత తేలికైన పని అయితే కాదు కదండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అలాగే మీరు ఉన్నత స్థితికి చేరుకోవడం ద్వారా శత్రువులు కూడా ఎక్కువగా పుట్టుకొస్తారు. వారిని చూసి అస్సలు చెలించొద్దు. ఈ 2024 సంవత్సరంలో తుల రాశి వారి జాతకం బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. వెలిగిపోతుంది మీ జాతకం. చిన్న ఇబ్బందులు వచ్చినందుకు మీరు ఆత్మస్థైర్యం కోల్పోతే గనక ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. శత్రువులు మిమ్మల్ని భయపెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కావున ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని కొనసాగించండి. సోమరితనాన్ని మానుకోండి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనండి. విలాసాల కోసం బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు చేస్తే గనక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మీకు ఈ సంవత్సరంలో మీ ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. కానీ మీకు ఎటువంటి హాని అయితే జరగదండి. ఉద్యోగ వ్యాపారాల్లో కోరుకున్న పరిస్థితులు తుల రాశి వారికి ఏర్పడబోతున్నాయి. ఇవి ముందుకు సాగే అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. మీరు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం చూస్తూ ఉన్నట్లయితే గనక మంచి విజయాన్ని పొందుతారు. ఇంకెందుకు ఆలస్యం? నూతన వ్యాపార దిశగా అడుగులు వేయడం మీ యొక్క విజయానికి నాంది అవుతుంది. అలాగే విదేశాలలో విద్య లేదా వ్యాపారాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక తప్పక విజయాన్ని సాధిస్తారు. అదృష్టం కలిసి వచ్చినప్పుడు మట్టి పట్టుకున్నా అది బంగారం అవుతుంది. ఆర్థిక రంగంలో చేసే ప్రయత్నాలు కూడా అదే విధముగా లాభసాటిగా ఉండబోతున్నాయి తులారాశి వారి జాతకులకు. ఇక ఆర్థిక పరంగా పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి వివరాలు కూడా తెలుస్తాయి. తత్ఫలితంగా మీరు కోర్టు కేసుల్లో ఉన్నా కూడా ఆ సమస్యలు తీరిపోయి విజయాలు కలుగుతాయి. ఇందులో ఎటువంటి డోకా అయితే లేదండి. కాబట్టి తులారాశి వారి జాతకులు ఏ నిర్ణయమైనా కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరమే లేదు.
సాక్షాత్తు ఆ భగవంతుడే మిమ్మల్ని వేలు పట్టి నడిపించబోతూ ఉన్నాడు. ఇక సాంకేతిక రచన లేదా మీడియాతో సంబంధం ఉన్నటువంటి తులారాశి వారి జాతకులు ప్రయోజనాలు పొందుతారు. షేర్ మార్కెట్ లో మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు మీ యొక్క పనితీరు ప్రవర్తన ద్వారా ప్రమోషన్ పొందబోతున్నారు. ఇక ఆరోగ్య రీత్యా శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంవత్సరం మధ్యలో మీకు కొంచెంగా జ్వరం మరియు బలహీనతల రీత్యా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా క్రమబద్ధమైన దినచర్యను పాటిస్తే గనక మీరు ఈ సమస్యల నుంచి తప్పక తేలికగా బయటపడతారు. యోగా మరియు వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఇక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కావున మానసిక అశాంతి పక్కన పెట్టేయండి. సమస్యలు తొలగిపోతాయి. తప్పుడు వ్యక్తుల సాంగత్యం వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇక మీ కుటుంబం నుండి దూరమైనటువంటి కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వారంటే మీకు ఎంతో ప్రేమ ఇష్టం ఉన్నప్పటికీ కూడాను పరిస్థితుల రీత్యా ఆ యొక్క బంధం మిమ్మల్ని వీడి వెళ్లిపోయి ఉండవచ్చు. అది సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, లేదా తల్లి తండ్రి ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని వీడి వెళ్లిపోయిన దూరపు బంధాలు మీకు దగ్గర కాబోతూ ఉన్నాయి. వారు మీ దగ్గరకు వస్తారు. మీ మధ్యలో ఉన్న అపార్థాల దొంతరలు తొలగించేస్తారు. మీతో పాటుగా కలిసి జీవించడానికి ఇష్టపడి వచ్చిన వారిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. అదేవిధంగా జీవిత భాగస్వామి కూడా కావచ్చు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయి విడాకుల వరకు వెళ్లిపోయిన మీ బంధము బలపడుతుంది. దూరమైన వారు మరల మీ జీవితంలోకి రావడంతో ఇక ఆనంద ఛాయలు మీ జీవితంలో వెల్లివిరుస్తాయి. ఇక ప్రేమ విషయానికి వస్తే గనక మీ ప్రేమను పెద్దవారు ఒప్పుకోక మీ ప్రేమ విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మీ ప్రేమను ఒప్పించడం కోసం, గెలిపించడం కోసం కష్టపడుతున్న తులారాశి వారి జాతకులు మీకు ఇది నిజంగా శుభవార్తే. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా స్థిరత్వం కలగడం రీత్యా మీ యొక్క తల్లిదండ్రులకు మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుందండి. మీరు జీవితంలో ఒక క్లారిటీతో ఉన్నారు అనే విషయాన్ని మీరు వారికి అర్థమయ్యేలాగా చెప్తారు. తత్ఫలితంగా మీ ప్రేమను గెలిపించడానికి వారు కూడా తగినంత కృషి చేస్తారు. చివరాఖరకు మీ ప్రేమ జీవితంలో మీ ప్రేమను గెలిపించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో నూతన అడుగులు వేయడానికి ఇక సిద్ధపడిపోండి. తులారాశి వారి జాతకులు ఇది జీవిత లక్ష్యమనే చెప్పాలి. వారితో మీ జీవితం ప్రారంభించడానికి ఇప్పటికి ఎన్నో గడియలు ఎదురు చూశారో ఇక ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. మీతో వారి దాంపత్య జీవితం కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. కోడల్ని కొడుకుని చూసి లేదా కూతురుని అల్లుడిని చూసి ఇంట్లోని కుటుంబ సభ్యులు చాలా వరకు కూడా సంతసిస్తారు. వారు కోరి తెచ్చుకున్న కోడలు కాకపోయినా కూడాను తను మీ జీవితంలోకి వచ్చిన తరువాత మీ జీవిత ఆర్థిక అభివృద్ధి చూసి ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. ఇక తులారాశి వారి జాతకులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అలాగే శత్రువులు కూడా పుట్టుకొస్తారు. ఎందుకంటే ఆర్థిక స్వావలంబన దిశగా మీరు అడుగులు వేస్తే గనక నూతన శత్రువులు పుట్టుకొస్తారు. ఇది ఖాయము. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే గనక చూసి ఓర్వలేని వారు మన చుట్టూరానే ఉంటారు. కాబట్టి ఇటువంటి నెగటివ్ పరిస్థితుల నుండి బయటపడాలంటే తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా దేవత ఆరాధన చేయాల్సిందే. చిన్న చిన్న పరిహారాలు కూడా గావించాల్సిందే. ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. మీరు హనుమంతుణ్ణి పూజించండి. మానసిక ప్రశాంతత కలగాలి అంటే గనక తులారాశి వారి జాతకులు ప్రతిరోజు కూడాను దగ్గరలోని దేవాలయానికి వెళ్లి దేవాలయ సందర్శన చేస్తే గనక ఖచ్చితంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నట్లయితే గనక తులారాశి వారి జాతకులు ప్రతి శుక్రవారం కూడాను మీ ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు మనం మట్టి ప్రమిదను ఉంచి అందులో ఆవు నేతిని వేసి 2 వత్తులను ఒక వత్తుగా చేసి దీపాన్ని వెలిగించి మీ సమస్యలను లక్ష్మీదేవికి విన్నవిస్తే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి నిత్యం కూడా లలిత సహస్రనామ పారాయణ గావిస్తే గనక కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితం 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అద్భుతాలు చూడబోతున్నారో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, రాబోయే నెగటివ్ ఫలితాల నుండి తప్పించుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి.
చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.